హాయ్ అండి, నేను మిస్సెసి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అనమాట. నిన్నైతే ఏ వ్లాగు చేయలేకపోయానండి, ఎందుకంటే కొంచెం ఒంట్లో అయితే బాగాలేదనమాట. దాని గురించి అయితే నిన్నైతే ఏ వ్లాగు చేయలేకపోయాను. ఈరోజు అయితే ఇంకా మార్నింగ్ వీరభద్రుడికి అయితే ఇదైతే మొన్న వచ్చి సోమవారం వ్లాగ్ అనమాట అండి. సోమవారం నాడు అయితే ఇంకా ఇవన్నీ వీరభద్రుడికి టవల్స్ అయితే మారుద్దాం అనుకున్నాను. టవల్స్ మారుద్దాం అనేసి నేనైతే టవల్స్ అయితే తీస్తున్నాను. కానీ ఆద్య అయితే పొద్దున్నే ఏడుపు మొదలుపెట్టింది. ఇంకెంత ఊరుకోబెట్టినా ఊరుకోలేదనమాట. సాయి అయితే నేను ఊరుకోబెట్టుకుంటానులే అనేసి తీసుకెళ్ళిపోయింది. సంజీబాబు అయితే ఇంటూ అంటున్నాడు. వాడు వెంక చూస్తూ మాట్లాడుతూ కొంచెం వ్లాగ్ అయితే ముందుకెళ్తే వెళ్ళింది. కానీ కట్ చేసి ఇంకా గుడి దగ్గర అయితే శుభ్రం చేసుకుందాం అనేసి నిన్న పెట్టిన అరటిపళ్ళు అవన్నీ తీసేయమన్నమాట. అన్నీ తీసి ఇంకా ఇలా శుభ్రం అయితే చేసుకుంటున్నాను. వీరభద్రుడికి అయితే రోజు ఇవన్నీ క్లీన్ చేసుకోవడం నాకు ఒక గంట ప్రాసెస్ అయితే ఉంటుందండి. ఇంకా అదంతా అలంకరణ అంతా చేసుకుని ఇవన్నీ పువ్వులు గట్ట అన్నీ తీసేసుకుని మొత్తం క్లీన్ చేసుకుని మళ్ళీ పూజ అయితే చేసుకుని మళ్ళీ ప్రసాదాలు నీళ్ళు ఇవన్నీ పెట్టుకునేటప్పటికి నాకు చాలా టైం అయితే పడుతుంది. నేను అదంతా ఏం షూట్ చేయట్లేదు. నేను కొంచెం ఈరోజు అయితే దేవుడి దగ్గర పని అయితే షూట్ చేద్దాం అనేసి కొంచెం దేవుడి దగ్గర చేసుకునే పని అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ అయితే పెట్టండి. బాగున్నామని కామెంట్ అయితే పెట్టండి. నా వీడియో ఎంతవరకు వెళ్తుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకనేసి ఏ ఊరి వరకు వెళ్తుందో అనేసి మీ పేరు మీ ఊరి పేరు కూడా కామెంట్ సెక్షన్లో అయితే కొంచెం కామెంట్ అయితే పెట్టండి. రిప్లై అయితే కంపల్సరీ ఇస్తానన్నమాట. దాని గురించి అయితే కంపల్సరీ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేయండి. ఎందుకంటే నా లైఫ్ స్టైల్ ఎలా ఉండింది అనేది మీకు నేను చూపిస్తున్నాను. దాని గురించి అయితే నేను నా లైఫ్ స్టైల్ ఎలా అయితే నేను రోజు చేసుకునే పనులు నాకు రోజు నేను ఉండే విధానం అనేది మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ఇలా ఉంది అలా ఉంది అనేసి ఒక కామెంట్ అయితే పెట్టండి. అలా కామెంట్ పెట్టిన వల్ల నన్ను ఇంకా ఎంకరేజింగ్ చేసినట్టు అయితే ఉంటుంది. కాబట్టి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి అనేసి మిమ్మల్ని అడుగుతామన్నమాట. ప్లీజ్ అండి. వీడియో అయితే నిన్న వీడియో పెట్టలేదు. ఈరోజు వీడియో అయితే మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను అనమాట. వేరే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా గుడి అయితే క్లీనింగ్ ఎలా అయితే పెట్టుకున్నాను కదా, ఇంకా తుడుచుకుంటున్నానండి. దేవుడు పైన శుభ్రమంతా అయిపోయిన తర్వాత కిందకు వచ్చేటోడికైతే ఇలా క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఎంత ఉండదండి, ఒక 5 అడుగులు వెడల్పు ఉంటుంది, ఓ 12 అడుగులు పొడవు ఉంటుంది అనమాట. గుడి అంటే నా ఇంటి పక్కల ప్లేస్లో అయితే ఇది వరకు అయితే పొట్టు ఉండేదనమాట. ఆ పొట్టని నీళ్ళు కట్టుకున్న ఒక 5-6 నెలలకైతే ఒక తుఫానుకి విరిగిపోయిందనమాట. దాని గురించి అయితే ఇంకా ఆ ప్లేస్లోనే పెద్దనాన్నలు చిన్నాన్నలు అన్నయ్య వాళ్ళు తమ్ముడు అందరూ కలిపి ఇంకా చిన్న రేక్ షెడ్ లాగా వేసి అందులోనే వీరభద్రులను తీసుకొచ్చి విగ్రహం వీరభద్రులు ప్రతిష్ట అయితే చేసుకున్నాం మేమైతేని. అంటే సంబరం కూడా ప్రతిష్ట అయితే చేయించుకున్న సంబరం వీడియో కూడా నా వీడియోలో అయితే ఉండిందనమాట. నెక్స్ట్ అయితే లక్ష్మమ్మ గారి దొడ్లోను గులాబీలు పూర్తి చేయి కోసుకోమ్మ అనేసి అనింది. దాని గురించి అయితే గులాబీలు కోసుకోవడానికి అయితే వెళ్ళి మా అక్కగారు అబ్బాయిని కొంచెం వీడియో షూట్ చేయరా అంటే పాపం వాడైతే వీడియో షూట్ చేస్తున్నాడు అనమాట. మార్నింగ్ 8 గంటలు ఇది అవుతాయి, 8 to 7:30 ఆ టైంలో అనమాట, మధ్యలో అనమాట. ఇంకా గులాబీలు అవుతాయి, చాలా గులాబీలు విడుస్తున్నాయి అనమాట. మేము వీరభద్రుడికి ఏది పెట్టినా సరే అది ఏదో అంటారు చూడండి, అలాగ ఫలిస్తుంది ఎక్కువ అనమాట. అలాగా నేను పెట్టి కొలది ఏదైనా సరే ఎక్కువ చట్నీ వృద్ధి అవుతుందన్నమాట. గులాబీలు అయితే మేము పెట్టి కొలది చాలా పూలు అయితే విడుస్తున్నాయి రోజును. ఈ మధ్యలో అయితే వీరభద్రుడికి ఎక్కువ గులాబీలతోనే పూజ అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా ఎలా అయితే ఉన్నాయి ఇన్ని పూలు అయితే ఇచ్చేయండి గులాబీలు అనింది. ఇంకా ఇలా అయితే డెకరేషన్ చేసుకుని ఇలా అయితే అత్తయ్య చేసేసింది అనమాట. ఇలాగా నేను పువ్వు తెచ్చుకుని ఇలాగాను అంటే టవల్లన్నీ అత్తయ్య కట్టేసింది. సరే కదా అనేసి నేనైతే పువ్వుల అలంకరణ అయితే చేసి మీకైతే ఇలా అయితే చూపిస్తున్నాను అనమాట. ఎలా ఉన్నాడు వీరభద్రుడు అలంకరణ, వీరభద్రుడు కొత్త బట్టలు అయితే నాకు కామెంట్ అయితే పెట్టండి. మా బాబు అయితే పూజ అయితే చేసేసుకుని దండం పెట్టుకుంటున్నాడు అనమాట. స్కూల్కి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉన్నాడు అనమాట. ఆయన వీరభద్రుడు రూపం కింద పెట్టుకోవాలంటే ఆయన అనమాట. ఆయన అహంకారంలో ఈయననమాట. ఇలా రోజు నిత్య నైవేద్యం ధూపం దీపం పుష్పం పత్రం అన్నీ ఉంటాయన్నమాట మా గుడిలో అవుతాయి. ఇంకా నాకు ఇలా ఒక గంట అవుతే ఈయనతో సరిపోతుంది. ఈ గంట నాకు అది చాలా ప్రశాంతంగా ఉంటుంది. పూజ చేయలేని రోజున అయితే ఏదో ఎలుతి కింద ఉంటుంది, పూజ చేసిన రోజున అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంకెలా అయితే పూజ అయిపోయిన తర్వాత నేను చేసుకునే పని ఏంటి, వంట గట్ట ఇవన్నీ ఉంటాయి కదా, ఏం చేసుకోవాలి అన్నది అయితే నేనైతే చూసుకుందాం. అందరికి ఫ్రిడ్జ్లో అయితే బంగాళదుంపలు ఉన్నాయండి. బంగాళదుంపలు అయితే వండుదాం అనేసి నేనైతే ప్రిపేర్ అవుతే అయ్యాను అనమాట. ఇంకా బంగాళదుంపలు అయితే తీసుకుని కడుక్కొని కుక్కర్ వేయించుకుందాం అనేసి బంగాళదుంపలు అయితే తీసుకుంటే ఇలాగ సంజుబాబు వద్ద క్యారెట్ ఇవ్వమ్మ అని వచ్చాడనమాట.
క్యారెట్ ఇవ్వడానికి అయితే ఆడిని కడిగిస్తాను నాన్న ఉండు అనేసి అన్నాను. అయినా సరే అనుకుంటే అక్కడే నుంచుని ఉన్నాడు. ఎంత బాగున్నాడు చూడండి, క్యూట్గా పట్టోడు. ఇంక సర్లే నాన్న నడు అనేసి నేనైతే ఫ్రిడ్జ్ డోర్ అయితే వేసి బంగాళదుంపలు అయితే తీసుకుని ముందుకైతే వస్తూ ఇంకా వంటగదిలోకి వెళ్ళేటప్పటికి ఆర్జీ స్కూల్కి రెడీ అయిపోతున్నాను కదమ్మా, నేను స్కూల్కి వెళ్తే నాకు స్లేట్ పెన్సిల్ అయితే పెద్దది ఇస్తావా అని అడిగింది. ఇస్తాను, నువ్వు ఇలాగ బ్యాగ్ తీసుకో అనేసి అన్నాను. ఆర్జీ అయితే బ్యాగ్ తీసుకోవడానికి అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇంకా నేనైతే బంగాళదుంపలు అయితే శుభ్రంగా క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా నాకైతే డల్గానే ఉందండి, ఈరోజు కూడా కొంచెం అనీజీగానే ఉంది. అయినా సరే వీడియో పోస్ట్ చేయాలి, ఒక రోజు కూడా పోస్ట్ చేయకుండా ఉండకూడదు. కానీ నేనైతే చేయలేదు. లైవ్ పెడదాం అనుకున్నాను కానీ లైవ్ కూడా పెట్టలేకపోయాను. ఏం చేద్దానంటే ఇంకా నాకు కుదరలేదు అనమాట దాని గురించి అవుతేనే. ఇంకా నెక్స్ట్ అయితే మా వంటగదిలోకి ఒకళ్ళు వెళ్తే ఒకళ్ళు రాలేము, అలా ఉంటుంది. కానీ అలాగే మేము ఇద్దరం కూడా సర్దుకుని వంట గంట అవన్నీ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే చిన్న ప్లేసు, చిన్న ఇల్లు, దాని గురించి అనమాట. ఇంకా పెద్దలు ఇచ్చిన ఇల్లు, పెద్దలు ఇచ్చిన ప్లేస్ ఇది అవుతేనే ఎంత అయితేనే నాకు సరిపెట్టుకోవాలి, తప్పదు. ఎందుకంటే నా వాళ్ళు అందరిలో నేను ఉండాలి అనుకున్నప్పుడు ఎంత చిన్న గదిలో అయినా సరే ఉండడం తప్పదనమాట, ఉండాలి. నేను అలాగే నా వాళ్ళు అందరిలోనూ ఉండాలనేసి నేను చిన్న ప్లేస్ అయినా సరే సరిపడగా చూసుకుని అలా అయితే ఏదో అందరి దయ వల్ల కట్టుకున్నాను. ఇంకా ఇలా అయితే అయ్యింది. నెక్స్ట్ అయితే నేను ఇది అర్జెంట్ బ్లౌజ్ అండి, 2 ఉక్సులు అయితే వేయాలన్నమాట. 2 ఉక్సులు వేయడానికి అయితే ఇంకా సాయి అయితే బతికిచ్చేసింది. ఇంక సరే కదా 2 ఉక్సులు వేసేద్దాం, నేనైతే ఈలోగా జాకెట్కి వచ్చేస్తారు, ఇంకా పిల్లల్ని తీసుకెళ్తే టైం ఉందనేసి కిరణ్ అయితే వస్తాడనమాట ఇప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళడానికి. దాని గురించి అయితే ఫోన్ చేసి వాడికి నేనైతే ఈలోగా ఈ 2 ఉక్సులు అయితే బ్యాలెన్స్ ఉండిపోయింది అనేసి ఈ 2 ఉక్సులు అయితే బ్యాలెన్స్ అయితే వేస్తూ ఉన్నాను. ఈ మధ్యలో అయితే ఎక్కువ అర్జెంట్ ఏది ఉంటుంటే అదే కొడుతున్నాను, ఎందుకంటే ఏ రోజు పేమెంట్ ఆ రోజు వచ్చేది అనమాట. దాని గురించి అయితేని ఇంకా ఖాతాలో ఇవ్వరు అనుకున్న వాళ్ళు అయితే పక్కన పెట్టేస్తున్నానండి. ఎందుకంటే ఇవ్వనే కుట్టినా అనవసరమే, ఏ రోజు డబ్బులు ఆ రోజు వచ్చి అయితే కుట్టుకున్నామంటే మనకి లైఫ్ అయితే కొంత ముందుకు వెళ్ళిపోతుంది. ఇంకా దాని గురించి అయితే ఏ అర్జెంట్ అయితే ఆ అర్జెంటే ఫోన్ చేస్తుంటే మార్నింగ్ ఇంకా అయితే కుట్టి ఇస్తాం జరుగుతుందనమాట. ఇంకా అలా ఇవ్వడం వల్ల మనకైతే ప్రాబ్లం అనేది ఉండదు. పడిపోయి అయితే వెనక పడిపోతే వాళ్ళకి కావాల్సిన అర్జెంట్ ఫోన్ చేస్తే వాళ్ళే కూడా కుట్టి ఇవ్వచ్చు, ఎందుకంటే ఆ పేమెంట్ ఆ రోజున వచ్చేస్తుంది కాబట్టి. ఇంకా ముందు పేమెంట్ ముందుదే కదా, దాని గురించి అయితే వచ్చే డబ్బులనే చూసుకుని మనం అయితే ఆ రోజు ముందుగా అయితే వెళ్తూ ఉండాలి. ఇంకా అయ్యిందండి బ్లౌజ్ అనింది. నెక్స్ట్ అయితే పిల్లలిద్దరికి అయితే స్లేట్ వర్క్ అయితే చేస్తున్నాను అనమాట. ఒకసారి స్లేట్ వర్క్ చేయించకపోతే స్కూల్లోకి వెళ్ళిన తర్వాత ఏమీ దిద్దలేదు అని అంటారనమాట. సంజుబాబుకి అయితే AB12 అనేసి 4 వర్డ్స్ రాసిస్తున్నారనమాట, అవే దుద్దిస్తున్నాను అనమాట. అలా దుద్దిస్తూ ఉంటే అలవాటు అవుతాయి కదా అనేసి. సంజుబాబు 4 రోజులుగా ఏడ్చాడు కానీ పాపం బాగానే వెళ్తున్నాడు. వెళ్ళినో పావుగంట అవుతుంది ఏడుతున్నాడు, తర్వాత పర్వాలేదు. ఆద్య అయితే మొత్తం అన్నీ రాసేస్తుంది. సెకండ్ బర్ అంటారు కదా, దాంట్లో స్మాల్ ABCDలోకి అయితే వచ్చిందనమాట. బిగ్ ABCDలు గట్రా వచ్చేసి 10 నెంబర్స్ వచ్చాయి. ఇంకా కిరణ్ అయితే స్నానం చేసి వచ్చాడు. ఇంకా సాయి అయితే దాన్నే స్కూల్కి పంపిస్తున్నాం అన్నట్టు కూర్చున్నారు, చూసారా డల్గాను. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత స్నానం చేసి పార్లర్కి అయితే వెళ్ళాలి. దాని గురించి అయితే వీళ్ళు ఎప్పుడు వెళ్తారా బాబు అనేసి చూస్తుంది. ఇదైతే ఆద్య అయితే రెడీగా ఉండింది బయటికి వెళ్ళి ఎప్పుడు తీసుకెళ్తారనేసి, అదే ఎక్కేస్తుంది బండి కూడాను. నెక్స్ట్ అయితే కిరణ్ కూడా వెళ్తున్నాడు అనమాట. ఇంకా వీడియో అయితే ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. తర్వాత ఒక్క నిమిషం ఇంకా ఏదో ఒక హడావిడి వచ్చేస్తుందన్నమాట. ఇంక సరే అనేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే కూరలు అయితే కోస్తున్నాను అనమాట. బంగాళదుంపలు తొక్కలు అయితే తీస్తున్నాను అనమాట, అంటే ఫ్రై అయితే చేయడానికి. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే సెకండ్ పార్ట్ కింద అయితే రేపు అయితే పోస్ట్ చేస్తాను. ఈ రోజుకైతే వీడియో అయితే ఈ కొంచెం ముక్కతోనే ఎండ్ చేద్దామనేసి ఇంకా నేను సగమే పెట్టాను, ఎందుకంటే లాంగ్ వీడియో అనమాట. 20 నిమిషాలు అయితే ఉంది. ఆ 20 నిమిషాల గురించి ఎందుకు అనేసి ఒక 10 మినిట్స్ అయితే ఒక పార్ట్ కింద, 10 మినిట్స్ ఒక పార్ట్ కింద పోస్ట్ చేద్దామనేసి ఎలా అయితే ప్లాన్ చేశాను అనమాట. ఇంక ఇవి అయితే నేను కోసుకున్నానండి అని చెప్తున్నాను, బంగాళదుంపలు ఒలుచుకుంటున్నాను అనేసి. ఇంకా వేరే కూర ఏదో వండుదాం అనుకున్నాను కానీ కూర అనేది ఏందో గుర్తులేదనమాట. ఇంకా దాని గురించి అయితే బంగాళదుంపలు ఫ్రై అనేసి మీకు చెప్పాను. ఇంకా ఇవైతే కూరగాయలు అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇదేనండి ఇంక ఈరోజు వీడియో అయితే. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలా లైక్ ఇచ్చిన వల్ల మమ్మల్ని ఇంకా ముందుకు ఎంకరేజ్ చేసినట్టు అవుతుందన్నమాట. దాని గురించి అయితే ప్లీజ్ అండి లైక్ అయితే కంపల్సరీ చేస్తారు అని అనుకుంటున్నాను అనమాట. దగ్గర వాళ్ళు ఎక్కువ లైక్ చేయట్లేదు, ఇంకా దాని గురించి అయితే కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.